అందరికీ నమస్తే. యాక్చువల్లీ ఈ వీడియో ఎవరికి నచ్చకపోవచ్చు, ముఖ్యంగా ప్రభుత్వానికి నచ్చదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి నచ్చదు, చాలామంది యూత్కు చిల్లరగాళ్ళకి అసలు ఏమాత్రం నచ్చదు. మహిళా మనులకు మాత్రమే నచ్చుతుంది. వాళ్ళు చాలామందికి షేర్ చేస్తారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవాలి. కాబట్టి మహిళల మీద నమ్మకంతో వీడియో చేస్తున్నాం, కంపల్సరీ చేయాల్సి వస్తున్నది. దీనికి ముందు మీరు ఈ వీడియో చూడండి ఒకసారి. రైట్, చూసారు కదా, నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఈ ఊర్లో జరిగిన సంఘటన ఇది. ఒక రోడ్డు ప్రమాదంలో మద్యం సేవించి, అంటే బ్రాండీ విస్కీ లాంటి తాగి ఓ యువకుడు ఆ ఊళ్ళో చనిపోతే ఆ కుటుంబం పడ్డ వేదన, ఆ యువకుడు దెబ్బల్లాకి నరకయాతన పడ్డ బాధ చూసి ఆ మహిళలంతా ఇలా ఉద్యమిస్తున్నారు. బెల్ట్ షాపుల వద్ద ఈరోజు చూస్తే ఎక్కడ కానీ, ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లా ఉమ్మడి ఆదిలాబాదు, కోల్బెల్ట్ ప్రాంతమైన బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ మందరం ఎక్కడ చూసినా కూడా 20 ఏళ్ల లోపు యువకులు బెల్ట్ షాపులో పనిచేస్తున్నారు. బెల్ట్ షాపుల వద్ద ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. రాత్రిపూట డ్యూటీ వచ్చిన కార్మికుడు పొద్దుగా 7 గంటలకు బెల్ట్ షాప్ కన్నా తాగి ఇంటికి పోతున్నాడు. ఏంది ఇదంతా? కేవలం ఒకే ఒకటి, గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది కాబట్టి గవర్నమెంట్ పట్టించుకోదు. గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఎక్సైజ్ శాఖకు పండగ. ఒక ఎక్సైజ్ అధికారి నెంబర్ కానీ, ఒక ఎక్సైజ్ అధికారి కానీ ఎక్కడ కూడా కనబడు. ఈవెన్ బెల్ట్ షాపుల గురించి పక్కకు పెడితే బ్రాండ్ షాపులోనే తాగండి, బ్రాండ్ షాపులోనే ఇవ్వండి అని చెప్తారు. పర్మిట్ రూమ్లకు పర్మిషన్స్ ఇస్తారు, పక్కనే తాగిపోవాలి. కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళీ బ్రీత్ అనలైజర్ టెస్టింగ్. ఇంక ఏ విధంగా చూసినా ప్రభుత్వానికి ఆదాయం పెట్టుకోవాలనే తప్ప చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటున్నది. యూత్ పోరాలు పాడైపోతున్నారు. నడి బజార్లలో బెల్ట్ షాపుల వల్ల కాలేజీలకు వచ్చిపోయే అమ్మాయిలు బాధపడుతున్నారు, రోడ్ల మీద షాపులకు వచ్చిపోయే అమ్మాయిలు బాధపడుతున్నారు, గృహిణులు బాధపడుతున్నారు అనే జ్ఞానం, ఇంగితం ఏమాత్రం ప్రభుత్వానికి లేదు. అసలు ఎక్సైజ్ శాఖ గురించి చెప్పుకోవాలంటే మామూలుగా అందరికీ వాడుతాం, దున్నపోతు మీద వానబడ్డాడు. ఏ ఒక్క ఎక్సైజ్ అధికారి కూడా సమాధానం చెప్పడానికి కానీ, వివరాలు అందించడానికి కానీ అందుబాటులో ఉండరు. తెలంగాణ వ్యాప్తంగా 2600 పైచిలుకు బ్రాండ్ షాపులు ఉంటే 10,000 20,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. సిగ్గుండాలి కొద్దిగానన్నా. ఏమన్నా అడిగితే బెల్ట్ షాపులు ఎక్కడి లేవు, బెల్ట్ షాపులు అనేది అధికారికంగా లేవు. సాయంత్రం పోయి చూడండి, వైన్ షాప్ దగ్గర చిన్న చిన్న పోరగాళ్ళు బియ్యపు సంచులు పట్టుకొని, 50 కిలోల సంచులు పట్టుకొని కోటర్లు, ఆఫులు, బీర్లు కొనుక్కొని పోతున్నారు. అది వారికి ఆదాయం. బెల్ట్ షాప్ వాడు సాయంత్రం అయితే 100-200 రూపాయలు అనికిస్తాడు, లేదా ఇంత తాగడానికి ఇస్తాడు. అని బతి కొలాప్స్, జాండీస్ వచ్చి వస్తున్నారండి. ఎప్పుడు పట్టించుకుంటారు నాకు అర్థం కాదు. కానీ ఇంకా ఇది ఇట్లా పెడితే పర్మిట్ రూమ్లు మరీ అధ్వానం. తాయిగాడ బొర్రి, లాస్ట్కు ఇంట్లో ఆడోళ్ళు వచ్చి బెల్ట్ షాపుల దగ్గర నుంచి, పర్మిట్ రూముల దగ్గర నుంచి మొగోళ్ళని ఇంటికి పట్టుకుపోయే పరిస్థితి. ఇక మొన్న ఒక ఆఫీసర్కు ఫోన్ చేసి ఉంటుంది, ఏంటి సార్ పరిస్థితి, బాగా ఇబ్బంది అవుతుంది, రోడ్ల మీద తాగి తందనలు ఆడుతున్నారు. ఇక్కడ మంచిర్యాలలో అయితే మొత్తం హైవే వెంబడి బ్రాండ్ షాపులు ఉన్నాయి, రోడ్డు దాటితే ఎంతమంది ఇబ్బంది పడుతుందో తెలియదు. ఎక్కడైనా గార్డెన్స్ దగ్గర వైన్ షాపుల కాడ అయితే, అక్కడ ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనైతే అధ్వాన పరిస్థితి. అధ్వానం అంటే సినిమా టాకీస్లో జనం ఉన్నట్టే ఉండడు. మరి ఎప్పుడు పట్టించుకుంటారు సార్ అంటే, నవ్వుకుంటే ఏమంటాడంటే, ఏం పట్టించుకుంటాం సార్, అందరు తాగుతూనే ఉంటాడు. ఎట్లా నవ్వుతారో ఏమంటారు మరి, ఆయన ఏం పెట్టుకొని అన్నాడో కానీ. అంటే కట్టడి చేస్తే ఉండరా? నిషేధం అప్పుడు ఉండలేదా? కట్టడి లేక మొత్తం విడిచిపెట్టి తాగుర్రా అంటే తాగకపోతే ఏం చేస్తారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ప్రజల వీక్నెస్ అలాంటప్పుడు వదిలేయండి. ఈ హెల్మెట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు ఫైన్ ఇస్తారు? చచ్చిపోతాం, ఏమో చచ్చిపోతాం నువ్వుకొని. ప్రభుత్వానికైనా కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి. హెల్మెట్ ఫైన్ వేస్తావు, తాగి సత్తానంటే నువ్వు పట్టించుకోరా? ఏం పద్ధతి నాకు అర్థం కాదు. ఇప్పటికైనా కూడా బెల్ట్ షాపులకు సంబంధించి మహిళలారా మీకు చెప్తున్నా, మీ చుట్టుపక్కల ఉన్న బెల్ట్ షాపులను మీరే బంద్ చేయండి. నల్గొండ జిల్లా చిట్యాల జరిగినట్టే ప్రతి ఊళ్ళో జరగాలి, ముఖ్యంగా మంచిర్యాల లాంటి ప్రాంతం జరగాలి. పైసలు ఉన్నాయి కోల్బెట్లు అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అధికారులు ఇష్టమైన పర్మిషన్లు ఇస్తున్నారు. అదొక తెలియదా? ఎక్సైజ్ అధికారులు తెలుసుకోవాలనుకుంటే బెల్ట్ షాపుల గురించి తెలియదా? బ్రాండ్ షాపుల నుంచి ఎవడు అమ్ముడు పోతాడో తెలియదా? సాయంత్రం 7-8 గంటల నుంచి క్యూ పట్టుకుంటారు బ్యాగులు పట్టుకొని.
ఆ మాత్రం లేకపోతే ఎట్లా? సచిన తర్వాత పట్టించుకున్న తర్వాత మీరేం చేస్తారు? ఖచ్చితంగా చైతన్యం వస్తది. మహిళలు సిద్ధంగా ఉండండి. కాకపోతే ఒక్కటి మీరు భయపడుతున్నారు ఏంటి అంటే, బెల్ట్ షాపుల వాళ్ళకి, పోలీసులకి వీళ్ళందరికీ లింక్ ఉంది కాబట్టి భయపడుతున్నారు. ఈ పోలీసుల గురించి కూడా చెప్తా. ఎక్సైజ్ శాఖ వాళ్ళు చేయాల్సిన పని గుడుంబాన్ని పట్టుకోవడం, గుడుంబాన్ని ధ్వంసం చేయడం పోలీసు వాళ్ళు చేస్తున్నారు. నిన్న మన చెన్నూరు కాన్స్టిట్యున్సీలో భీమవరంలో ఓ ఎస్ఐ గారు కొంత సిబ్బందులు స్వయంగా పోయి చేశారు. సరే ఈ మధ్య కాలంలో కొద్దిగా తగ్గినప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తా అంటే ఆదాయం కాబట్టి ఎక్సైజ్ పోతే వాడినాడు కదా, కుటుంబం తయారు చేసేటోడు ఎక్సైజ్ వాళ్ళకి వినాడు, ఎందుకంటే మామూలు ఇచ్చి కాస్తాడు. పోలీసు వాళ్ళు పోతే కేసు అయితే కాబట్టి భయపడి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మహిళలందరూ కూడా బెల్ట్ షాప్ మీద దృష్టి పెట్టుంది. ఎందుకంటే ఊళ్ళు నాశనం అవుతున్నాయి, పైసలు నాశనం అవుతున్నాయి, ఆరోగ్యం నాశనం అవుతున్నాయి. చివరికి కావ్యం వచ్చి చచ్చిపోతుంటే కొడుకు ఆ బెడ్ మీద ఉంటే చూడడానికి ఏడ్చుకుంటుంటారు తల్లిదండ్రులు. తిడితేనేమో వాంతో బాధ ఏంటో మరి సత్తాడు అని ఉన్నది పెద్ద ఏం కాదు, అట్లాంటివి ఏం లేవు. నల్గొండ జిల్లాల పొలగాడు చచ్చిపోయినందుకు తాగినోడు కనబడితే జరిమానా, ఒకవేళ తాగినోడిని పట్టిస్తే వాళ్ళకి నజరానా. అర్థమైంది కదా? తాగినోడు కనబడితే జరిమానా, తాగినోడిని పట్టిస్తే నజరానా. నిజంగా మహిళలు ఇవాళ పోయి గ్రామ పంచాయతీ సచివాలయం పోయి వాళ్ళందరూ తీర్మానం చేసుకొని ఆ ఊళ్ళు ఇచ్చేసారు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రభుత్వానికి నిజం చెప్పాలంటే గవర్నమెంట్ ఎట్లా తయారైందంటే, అసలు ఇది తయారైందే పాత గవర్నమెంట్ నుంచి. ఏమనలేము, అందరూ ఉద్యమం చేసారు, అందరు నా వాళ్ళే అంటే అలా దొంగలు దొరలు సచ్చినోడు బతికినోడు అందరూ కూడా తాగబోతుల కాడికి వెళ్ళి కూడా ఉద్యమ నాయకులు అయిపోయారు. కాబట్టి ఎవరిని ఏమనలేక అప్పుడు ఆ గవర్నమెంట్ అట్లుంది. ఈ గవర్నమెంట్ అన్న మారుస్తుందని చాలా మంది అనుకున్నారు. అందరు తమ అభిప్రాయాలు చెప్పలేకపోయినా కూడా ఈ విధంగానైనా నిరసన వ్యక్తం చేసి మహిళలంతా మళ్ళీ బెల్ట్ షాపులపైకి ఉద్యమిస్తే ఖచ్చితంగా అన్ని ఊళ్ళు బాగుపడతాయి. దయచేసి ముందుకు రండి.